సిమ్ కార్డ్ మీ ఫోన్లో ఉంటుంది కదా, కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు దాంట్లో మెమరీ ఎక్కువ ఉండదు అని? ఎందుకు 128 GB ఫోన్ వాడుతున్న సిమ్లో మాత్రం 250 కాంటాక్ట్స్కి లిమిట్ ఉంటుంది? ఇప్పుడే అసలైన కారణం చెప్తా. సిమ్ కార్డ్ మన ఇంటికి లాంటిది. ఇది మీకు నెట్వర్క్లోకి ప్రవేశం ఇస్తుంది. అంటే ఏంటంటే కాల్ చేయాలన్నా, నెట్ వాడాలన్నా సిమ్ కార్డ్ ఐడెంటిఫై చేసి పర్మిషన్ ఇస్తుంది. లైక్ ఈ నంబర్ వ్యాలిడ్, నెట్వర్క్ కనెక్ట్ చేయండి అని చెప్తుంది. కానీ ఫోన్లో ఫొటోస్, వీడియో స్టోర్ చేయడం అని అర్థం కాదు. అది మీ ఫోన్ స్టోరేజ్ పని. అంటే కీతో మీరు ఇంట్లోకి వెళ్తారు, కానీ ఫర్నిచర్, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ లోపలే ఉంటాయి కదా. ఒకసారి ఊహించండి, మీరు గనక టికెట్ తీసుకుంటే ట్రైన్కి, ఆ టికెట్ మీకు కూర్చోడానికి అనుమతిస్తుంది, కానీ మీ బ్యాగ్లో ఎంత సామాను పెట్టుకోవచ్చో అది నిర్ణయించదు. సిమ్ కూడా అలానే మీ ఫోన్ వాడే అనుమతి ఇస్తుంది, కానీ డేటా స్టోర్ చేయదు. సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది మీ ఫోన్కి ఐడెంటిటీ ఇస్తుంది. దీని మెమరీ చాలా తక్కువ, 128 KB లేదా 256 KB మాత్రమే. ఫొటోస్, వీడియోస్ వంటివి స్టోర్ చేయడం దాని పనే కాదు. ఇవన్నీ ఫోన్ మెమరీ లేదా క్లౌడ్లో స్టోర్ అవుతాయి. ఇకపై మీరు కొత్త సిమ్ తీసుకున్నప్పుడు తప్పకుండా గుర్తుంచుకోండి, ఇది మీ ఫోన్కి ఒక తాళం, తలుపు మాత్రమే. అంతేగాని లోపల ఏం పెట్టుకోవాలనేది మీ ఫోన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది మీకు యూస్ఫుల్ అనిపించిందా? లైక్ చేయండి. మీరు కూడా సిమ్లో కాంటాక్ట్ సేవ్ చేస్తారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.